హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి దీపావళి సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. సో దాంట్లో భాగంగా మనం ఎకానమీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ యొక్క పీడిఎఫ్స్ అనేది కేవలం మనం 99 రూపీస్కి అందిస్తున్నాం. ఈ పీడిఎఫ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఒకవేళ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా కావాలనుకుంటే 149 రూపీస్ ఉంది. సేమ్ పాలిటిక్స్ సంబంధించి కూడా ఇదే రకంగా మనకు పీడిఎఫ్స్ అనేది 99కు అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్తో అయితే 149 రూపీస్కి ఉంది. అండ్ కరెంట్ అఫైర్స్ 12 మంత్స్కి సంబంధించి అప్ టు సెప్టెంబర్ వరకు మీకు జస్ట్ 125 రూపీస్కి అందిస్తున్నాం. వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా వాటితో పాటుగా టెట్ డిఎస్సికి సంబంధించి ఎస్జిటికి సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది 99 రూపీస్కే ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇవ్వచ్చు, కానిస్టేబుల్కి సంబంధించి ఇవ్వచ్చు, ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది ఇప్పుడు జస్ట్ మనం 149 రూపీస్కి అందిస్తున్నాం. మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్ట్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ మెయిన్స్ రాయలేమని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం గ్రూప్ 1కి సంబంధించి అయితే చూడవచ్చు. కోర్టు కేసులతో ఆందోళనలతో ఉన్నాం, గ్రూప్ 1 అభ్యర్థుల మొర అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కోర్టులో ఉన్నటువంటి కేసుల కారణంగా TGPSC గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆయా కేసుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే మెయిన్స్ పరీక్షలను మరోసారి నిర్వహిస్తామన్నటువంటి ప్రచారం జరుగుతున్నది. సో మరోసారి మెయిన్స్ రాసేటువంటి ఓపిక లేదని, మళ్ళీ పరీక్ష జరపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ పలువురు అభ్యర్థులు కమిషన్ చైర్మన్కు గురువారం వినతి పత్రాన్ని సమర్పించినట్లుగా ఇక్కడ చూడవచ్చు. దాదాపు 3 ఏళ్ల పాటు కష్టపడి చివరికి గత నెలలో మెయిన్స్ పరీక్ష రాస్తామని పేర్కొన్నారు. సో ఈ సమయంలో తమ విలువైనటువంటి కాలాన్ని వెచ్చించామని, ఇప్పుడు జీవనోపాధిపై దృష్టి పెట్టామని తెలిపారు. సో ఇలాంటి సమయంలో మరోసారి పరీక్ష రాయాలంటే తమ వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే తీర్పు తర్వాత మెయిన్స్కు అర్హత సాధించే వారికి మాత్రమే ప్రత్యేకంగా పరీక్ష పెట్టాలని, నార్మలైజేషన్ వంటి ప్రక్రియ ద్వారా అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరినట్లుగా ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ గ్రూప్ 4కి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 4 బ్యాక్లాగ్ పెట్టద్దు అంటే ఇక్కడ గ్రూప్ 4లో బ్యాక్లాగ్ పెట్టద్దు అంటే ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వానికి అభ్యర్థుల యొక్క వినతి. సో గ్రూప్ 4 ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. చాలామంది అభ్యర్థులు గ్రూప్ 4 ఫలితాలకు సంబంధించి అయితే చూస్తున్నారు. అండ్ దాంతోపాటుగా దీనిలో అన్విల్లింగ్ ఇవ్వాలి, బ్యాక్లాగ్ పెట్టద్దు అని చెప్పేసి కూడా మనం గత 15 డేస్ నుంచి వార్తను అయితే చూస్తున్నాం. ఇక్కడ ఈరోజు కూడా చూడవచ్చు. గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీలో బ్యాక్లాగ్ పెట్టద్దని అభ్యర్థులు కోరుతున్నారు. 1:3 ప్రకారం సెలెక్ట్ అయినటువంటి వారికి అన్విల్లింగ్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఇటీవల గురుకుల పోస్టుల భర్తీలో ఎదురైనటువంటి ఏవైతే ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని దాన్ని విన్నపిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 2500 పోస్టులు బ్యాక్లాగ్ కావడంతో ఇప్పటికే ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. దాంతోపాటు జీవో 46 రద్దు విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి అప్డేట్. దాంతోపాటు అభ్యర్థులను అడ్డుకున్నటువంటి పోలీసులు అంటూ కూడా ఇక్కడ గ్రూప్ 4కు సంబంధించి నిన్న అభ్యర్థులు TGPSC భవన్కి వెళ్తే సో ఈ రకమైన వాళ్ళని అడ్డుకున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇంకా రిక్రూట్మెంట్ రూల్స్ మార్చొద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నియామకాల ప్రక్రియ మొదలయ్యాక కుదరదు, ఇష్టానుసారంగా చేయడానికి లేదు, ఆర్టికల్ 14కు అనుగుణంగానే ఉండాలి. సో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల ప్రక్రియ మొదలైన తర్వాత ముందస్తుగా చెప్పకుండా నిబంధనలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. నియామక ప్రక్రియ మొదలు కావడానికి ముందే నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకుంటే ఆ తర్వాత వాటిని మార్చడానికి వీల్లేదని స్పష్టం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు నియామక ప్రక్రియ నిబంధనలు ఎవరికి నచ్చినట్టుగా వారు మార్చుకోవడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇవి ఖచ్చితంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది. సో చీఫ్ జస్టిస్ బెంచ్లో జస్టిస్ ఇక్కడ హృషికేష్ రాయ్ కావచ్చు, అదేవిధంగా జస్టిస్ నరసింహ, అదేవిధంగా పంకజ్ మిత్తల్ అండ్ మనోజ్ మిశ్రా 5 రాజ్యాంగ ధర్మాసనంతో ఈ తీర్పు ఇచ్చినట్లు ఇక్కడ మనం దీనికి సంబంధించి అయితే చూడవచ్చు. అంటే రిక్రూట్మెంట్ రూల్స్ అనేటువంటి మధ్యలో చేంజ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేస్తున్నట్లు మనం చూడవచ్చు.
ఇక నెక్స్ట్ మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. మేలో టెట్ రాసిన వాళ్ళకు ఫీజు లేదు. ఈసారి దరఖాస్తుల ఫీజు కూడా భారీగా తగ్గింపట్టు ఇక్కడ చూడవచ్చు. సో టెట్కి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన గైడ్లైన్స్ అనేటువంటి నేను ఆల్రెడీ నిన్న ఈవినింగ్ మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. నేను టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ఎస్జే ట్యూటోరియల్ అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన ఛానల్ లింక్ వస్తుంది గ్రీన్ కలర్ తోటి. దాంట్లో జాయిన్ కాండి. దానిలో ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. ఇక్కడ విషయం అయితే టెట్ అభ్యర్థులకు ఇచ్చిన హామీ ప్రభుత్వం నిలబెట్టుకుంది. గత మేలో నిర్వహించినటువంటి టెట్కి దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు అందరికీ వచ్చే జనవరిలో నిర్వహించినటువంటి టెట్ పరీక్షకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్టు ఇక్కడ ఈరోజు. సో లాస్ట్ టైం దరఖాస్తు చేసుకున్న అందరికీ ఇక్కడ ఫ్రీగానే ఇస్తున్నారు. సో మరోవైపు గత మేలో పెంచినటువంటి టెట్ ఫీజులు కూడా ఈసారి భారీగా తగ్గించారు అనమాట. సో గతంలో ఒక పేపర్కు 1000 రూపాయలు, 2 పేపర్లకు 2000 ఫీజు ఉండగా ప్రస్తుతం దాన్ని ఒక పేపర్కు 750, 2 పేపర్లు కలిస్తే 1000 రూపాయలుగా ఫీజులో తగ్గింపు ఉంది. అదేవిధంగా లాస్ట్ టైం రాసిన వాళ్ళు ఉచితంగానే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు టెట్కి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. మొదలైనటువంటి దరఖాస్తు ప్రక్రియ సో ఈ నెల 7 నుంచి మనకు 20 తారీఖు లోపు మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ టైంలో మీకు సైట్ బిజీ ఉండడం కావచ్చు అండ్ సెంటర్స్ మీరు అనుకున్న సెంటర్స్ దొరకకపోవడం, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కనుక సో ఇటువంటి ఇబ్బందులు తలెత్తాయి. సో అందుకని ఎవరైనా రాయాలనుకున్నటువంటి అభ్యర్థులు కంపల్సరీ ఈ ఫస్ట్ వీక్లోనే వీలైతే 3-4 డేస్లోనే వీటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి టెట్కి సంబంధించి. ఏమైనా మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ 7 హిందీ ఉపాధ్యాయుల తొలగింపు అంటే ఇక్కడ చూడవచ్చు. డిఎస్సి 2024 ఎంపికలో లోపాలు జిల్లా కలెక్టర్ విచారణతో వెలుగులోకి అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సిలో ఎంపికైనటువంటి 7 హిందీ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి సోమేశ్వర శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరి స్థానంలో అర్హులైనటువంటి మరో 7 కొత్తగా నియామక పత్రాలు అందజేశారు. డిఎస్సి నియామకాల్లో రాష్ట్రంలోనే ఇది అరుదైనటువంటి సంఘటన అని అధికారులు బాధ్యతారహితానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. ఇక్కడ చూడవచ్చు. ఇది 100% కరెక్ట్. ఏంటంటే దాదాపు ఒక 24 డేస్ చేసిన తర్వాత వీళ్ళని తొలగించడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వెరిఫికేషన్ టైంలోనే పర్ఫెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు. 1:3 తీసుకొని చేస్తున్నారు కనుక కంప్లీట్గా చూడాలి. ఒకవేళ ఈ 24 డేస్లో వాళ్ళకి వేరే ఉద్యోగాన్ని అవకాశం వచ్చి వాళ్ళు దానికి వెళ్లకుండా ఉంటే ఇక్కడ 2 జాబ్స్ మిస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది అధికారుల ఇంటరాక్షన్ వల్ల. సో ఏదైనా సర్టిఫికేట్స్ ఇష్యూస్ ఉంటే వాటిని హోల్డ్లో పెట్టేసి రిజల్ట్ రాపి అప్పుడే దాన్ని క్లారిఫై చేయాలి. సో దానికి జాబ్ ఇచ్చి 1 మంత్ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి చెల్లవు అని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అట్లా అది కరెక్ట్ కాదు. సో ఎవరైతే ప్రభుత్వం కావచ్చు దానికి సంబంధించినటువంటి ఆ నిర్వహణ శాఖ ఇటువంటి తప్పిదాలు చేయడం వల్ల అభ్యర్థులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే అసలు ఏం జరిగిందని కూడా ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి 2024 ఫలితాలు వెలువడిన తర్వాత 1:3 నిష్పత్తిలో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. సో ఇదే సమయంలో పలువురు విద్యార్థులకు సంబంధించి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే కొంతమంది హిందీ పండిట్ అభ్యర్థులు అర్హత లేకపోయినా ఎంపిక చేస్తున్నారనే విషయాన్ని అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అయితే సంబంధిత అధికారి మాత్రం అన్ని ధ్రువపత్రాలు అర్హత ప్రకారమే ఉన్నాయని క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే అనంతరం అధికారులు వారిని ఎంపిక చేసి పోస్టింగ్లు ఇచ్చారు. ఇలా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 5 లాంగ్వేజ్ పండిట్లు, 2 స్కూల్ అసిస్టెంట్లు హిందీ సబ్జెక్టులో ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేసినట్టు ఇక్కడ చూడవచ్చు. అయితే జిల్లా కలెక్టర్ కొంతమంది ఇక్కడ ఫిర్యాదు చేసినట్లు చూడవచ్చు. దాని ప్రకారం వాళ్ళకు ఆ సంబంధిత సర్టిఫికేట్స్ లేవని చెప్పేసి చెప్తున్నారు. అది మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు చెప్పవలసి అయితే ఉందో దానివల్ల అభ్యర్థులు ఇక్కడ ఆందోళన చెందుతున్నట్లు మనం చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఇప్పటికే 50,000 పోస్టులు ఫిలప్. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టు విక్రమార్క అన్నట్లు ఇక్కడ చూడవచ్చు. గురువారం హైదరాబాద్లో అశోక్ నగర్లో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్స్ను ప్రారంభించి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నది ఉద్యోగాల సాధన కోసమే అని గుర్తు చేశారు. ఇప్పటికే 50,000 ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు. సో గ్రూప్ 1 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని, గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రం నుంచి మెయిన్స్కి ఎంపికైనటువంటి వారికి ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రోత్సాహంగా అందించినట్లు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. దీనికి సంబంధించి ఒక స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ స్కీమ్ పేరు ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేయడం ప్రయత్నించండి. అది మనకు కరెంట్ అఫైర్స్ పరంగా అడగవచ్చు. సో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్ కూడా రావడం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 50,000 ఆల్రెడీ భర్తీ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా అంటే రాబోయేటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారు కదా, అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి సో సీరియస్గా ప్రిపేర్ కాండి.
కొంచెం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడే మనం అనుకున్నటువంటి టైంలో ఎగ్జామ్స్ జరగవు, ఎగ్జామ్స్ జరిగినా మనం అనుకున్న టైంలో రిజల్ట్స్ రావు. ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనేది లేట్ ఉంటుంది. సో ఆ మైండ్ సెట్ తోటే మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే మీరు గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అయిదాం అనుకున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మీరు ఇక్కడికి రండి. చాలామంది ఏంటంటే ఇప్పటికి కూడా కామెంట్ చేస్తుంటారు, సార్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ వస్తాయా, ఇప్పటికి అడుగుతుంటారు. సో వస్తాయి, 100% నోటిఫికేషన్లు వస్తాయి. బట్ మనం అనుకున్న టైంలో నోటిఫికేషన్స్ రావు అండ్ మనం అనుకున్న టైంలో అవి రిజల్ట్స్ రావు. వాటి నియామక ప్రక్రియ కూడా ఇట్లా కోర్టు కేసెస్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి. వీటన్నిటిని మనం ఇవన్నీ ఉంటాయని చెప్పేసి మీరు తెలుసుకొని కొత్త వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అయిదాం అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో ముందు ఈ గవర్నమెంట్ జాబ్ ప్రక్రియ అనేది లేట్గా ఉంటుంది. సో అది మనం దానికి మెంటల్గా ఫిక్స్ అయ్యి ఇక్కడికి రావాలి. సో ఇది ఆల్రెడీ మనం చూసినాం. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా మనకి ఇక్కడ ఇంకొక ఫిజిక్స్కి సంబంధించి కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే ఉంది. ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ప్రతిరోజు గత 5 to 6 years నుంచి మీకు ఎపిసోడ్ అందిస్తున్నాను. జస్ట్ ఒక లైక్ చేయడానికి చాలామంది ఆలోచిస్తున్నారు, లైక్ చేయకుండా చూస్తున్నారు. వ్యూస్ చూస్తే 20,000 వ్యూస్ దాకా ఉంటాయి, కనీసం 1000 లైక్స్ కూడా ఉండవు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలా టైం వేస్ట్ చేసుకుని దీని వెనుక నేను ఒక్కనే కాదు, ఒక 4-5 వర్క్ చేస్తారు. మేమంతా వర్క్ చేసి ఒక టీంలో వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో అర్థం చేసుకోండి. కంపల్సరీ ఒక లైక్ చేసి అట్లీస్ట్ ఒక 5 వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి. దానివల్ల మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో వ్యూస్ రాకపోతే అండ్ మేము చేసిన వర్క్ ఫలితం లేకపోతే మాకు చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కనుక కంపల్సరీ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి ఆ 20,000 మెంబర్స్లో కనీసం ఒక 5% అయినా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే నాడార్ దానాల్లో మేటి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇండియాలో నెంబర్ 1 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సమాజ సేవకు రూపాయలు 2,153 కోట్లు. రెండో స్థానంలో ముఖేష్ అంబానీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్నాలజీస్ బాస్ శివనాడార్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక దానాలు చేసినటువంటి భారతీయ సంపన్నుడిగా నిలిచారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ముఖేష్ అంబానీ ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరి పేర్లను గుర్తుంచుకొని తర్వాత మనకు గౌతమ్ అదానీ 3వ ప్లేస్లో ఉన్నట్టు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ 3 స్థానాలు ఏంటనేది గుర్తుంచుకోండి. డైరెక్ట్గా అడగవచ్చు, ఇటువంటి అంటే మనకి ఇటువంటి వాటికి సంబంధించి నేరుగా అడుగుతారు. సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది. సో ఇక్కడ మనం చూసినట్లయితే అర్జున్ @2 అంటే ఇక్కడ చూడవచ్చు. ప్రపంచ 2వ ర్యాంకుకు తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. చెన్నై మాస్టర్స్ 3వ రౌండ్లో విజయం. సో గత కొంతకాలంగా సంచలన విజయాలతో 64 గల్ల ఆటలో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నటువంటి తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి మరోసారి ఒక ఘనతను సాధించినట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం రాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, ఇంక ఇతర పోటీ పరీక్షల్లో ఏదో ఒక ఎగ్జామ్లో ఇతని పైన క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, ఓకేనా, గుర్తుంచుకొని చెస్కి సంబంధించిన వ్యక్తి. ఇట్లా మనకు ఒక ప్లేయర్ నేమ్ ఇచ్చేసి అతను ఏ గేమ్తో సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి కూడా అడుగుతారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లాసికల్ చెస్ విభాగంలో ఇతడు ప్రపంచ 2వ ర్యాంకు సాధించాడు. చెన్నై వేదికగా జరుగుతున్నటువంటి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ 2024లో మనకు గురువారం జరిగినటువంటి మ్యాచ్లో ఇతడు రష్యాకు సంబంధించిన ప్లేయర్ను ఓడించడం ద్వారా 2వ ర్యాంకును గెలుచుకున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఎడారిపై మంచు దుప్పటి అంటూ చూడవచ్చు. సౌదీ అరేబియా చరిత్రలో తొలిసారంట. సో ఇసుక మేటలతో నిండి ఉండేటువంటి సౌదీ అరేబియా ఎడారిలో చరిత్రలో తొలిసారిగా రికార్డు స్థాయిలో హిమపాతం నమోదైందంట. సో ఇక్కడ చూసినట్లయితే ఆల్ జాఫ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఇసుకతో దర్శనమిచ్చేటువంటి ఆ ఎడారి ప్రాంతం ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకొని అంటార్టికలాగా కనబడుతున్నట్టు ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి ఇటీవల అక్కడ కురిసినటువంటి భారీ తుఫాన్లు కావచ్చు, ఈ వర్షాల వల్లనే సో ఇది పాసిబుల్ అయిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట దీనికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే మనకు కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ జాతీయ వైస్ చైర్మన్గా సయ్యద్ ఇస్మాయిల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ ఓబీసీ మైనార్టీస్ ఆదివాసీ ఆర్గనైజేషన్ జాతీయ వైస్ చైర్మన్గా మనకు తెలంగాణకు చెందినటువంటి సయ్యద్ ఇస్మాయిల్ నియమితులే. గుర్తుంచుకొని మన తెలంగాణ పర్సన్ కనుక ఇటువంటి కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, ఇంపార్టెంట్. ఓకే, మన తెలంగాణకు సంబంధించి ఏదైనా కూడా ఎవరైనా వార్తల్లో ఉన్నట్లయితే ఏదైనా మన జాతీయ కావచ్చు అంతర్జాతీయ సంస్థ కనుక వాళ్ళకి నియమితులైనట్లయితే వాళ్ళని కొంచెం స్పెసిఫిక్గా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మనకి ఎగ్జామ్ ఓరియంటేషన్లో అక్కడి నుంచి క్వశ్చన్ పడడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటాయి. చాలామంది 6 months కరెంట్ అఫైర్స్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్రెడీ పాలిటీ చేశాను, నా పర్సనల్ వర్క్స్ వల్ల వీడియోస్ అందించలేకపోతున్నాను. వీలైతే ఎకానమిక్స్ సంబంధించి నేను ఒక వీడియోలో ఆల్రెడీ మనం అప్ టు జూన్ వరకు చేసాం లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్. అది మీరు ఒకసారి చూడండి, ఛానల్లో చాలా మ్యాటర్ ఉంటుంది. ఇది పాలిటిక్స్ సంబంధించి చేసాం, ఎకానమిక్స్ సంబంధించి చేసాం, తెలంగాణ అంశాల గురించి సంబంధించి చేసాం, అండ్ దాంతోపాటుగా
మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ మనం అప్ టు జూన్ వరకు చేసాం, అప్ టు మే వరకు చేసాం. చాలా క్వశ్చన్స్ మనకు జనవరి నుంచి మే వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఫస్ట్ వాటిని మీరు చూడండి. అండ్ దాని తర్వాత కూడా మనం డైలీ మంత్లీ కరెంట్ అఫైర్స్ చేస్తాం. మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు అవి ఇవి కవర్ అవుతాయి. వీలైతే నేను ఎకానమీకి సంబంధించి ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ 1 or 2 డేస్లో. చాలామంది అడుగుతున్నారు, నా పర్సనల్ వర్క్స్ వల్ల మీకు ఆ వీడియోస్ అందించలేకపోతున్నాను, అందుకనే చాలా నుంచి వీడియోస్ చాలా తక్కువ వస్తున్నాయి. నా రెగ్యులర్ వర్క్స్ వల్ల చేయలేకపోతున్నాను. సో అర్థం చేసుకుంటారు అనుకుంటాను. వీలైతే నేను నాకు టైం ఉన్నప్పుడు నేను ఇంకొక 2-3 వీడియోస్ లైక్ ఒకటి ఇది ఎకానమిక్స్ సంబంధించి కావచ్చు, అండ్ దాని తర్వాత తెలంగాణ అంశాలకు సంబంధించి, వీలైతే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా ఈ 3 వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. 100% చేస్తానని చెప్పట్లేదు, చాలామంది చేస్తారు నా మీద నమ్మకంతో చదవట్లేదని చెప్పేసి అంటున్నారు. సో నేను వీలైతే చేస్తాను, ఎందుకంటే నాకు పర్సనల్ వర్క్స్ ఉన్నాయి కనుక చేయలేకపోతున్నాను. నాకు ఒక టైం కుదిరితే దీనిలో 1-2 వీడియోస్ అయినా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇదే ఫ్రెండ్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా మంచి క్వశ్చన్స్ విత్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తోటి మనమైతే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.